అన్న ప్రజెంట్ ఐపీఎల్ నడుస్తుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏంటన్నా? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ మీద యాంకర్ గారు చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది కదా. మీ ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ. నేను చాలా ఇయర్స్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ సపోర్ట్ చేస్తాను. కానీ ఒక వీడియో చాలా వైరల్ అయింది కదండి మీది. అవునండి, అవును. మీ వల్ల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అలా అని నేను అనుకోవట్లేదు, కానీ బట్ ఈ ఇయర్ మాత్రం సపోర్ట్ బాగా పెరిగింది. అండ్ మొన్న కూడా సిఎస్కే మ్యాచ్ అప్పుడు కూడా అన్ని ఆరెంజ్ ఫ్లాగ్స్ కనిపించడం ఈజ్ ఆల్సో స్పెషల్. మీ ఫేవరెట్ ప్లేయర్? యువరాజ్ సింగ్. ప్రస్తుతం టీంలోంచి అయితే అడగండి. అభిషేక్ శర్మ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా, మేబీ అభిషేక్ శర్మ. అన్న మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్నా? క్లాసన్. క్లాస్నా? చిగుట్టుడు కొడుతున్నాడు ఆయన. కుకట్పల్లి క్లాసనా? కుకట్పల్లి సారీ, మిస్ అయ్యా. పాత బస్తీ పాట్ కమెంట్స్ ఇలా పెట్టారు మా వాళ్ళంతా. రకరకాల పేర్లు ఉన్నాయి. మాక్రమ్. సుహాసన్న పెట్టాలంటే ఏం పేరు పెట్టొచ్చు అట్లా సిటీతో? నేను అనుకుంటానే ఉన్నా ఇదేదో జరిగిద్దని. నేను అక్కడి నుంచి నడుస్తూ వస్తున్నప్పుడే నాకు మైండ్ వాయిస్ ఒకటి పడింది, తేడాగా ఉంది ఏంటని. వద్దు ఆపేసి షేక్ పేట్ సుహాసన్న. పవన్. అంతా పవనే చేస్తున్నాడు, వెనకాల నుండి నడిపించేది అంతా పవనే. పవన్ అడగచ్చు, పర్లేదు. వద్దు కొడతాడు. ఇంతకుముందు యాక్షన్ సినిమాస్ చేయనని చెప్పాడు అన్న, కాబట్టి కొట్టడు. బయట సినిమాలో చేయడండి, బయట చేస్తాడు. బయట అచ్చా, ఇది మాకు తెలియదు. ఓకే, కెమెరా లాపండి, కెమెరా లాపండి, కెమెరా. బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నావు పవన్. ఓకే, డన్. ఇంకేం క్వశ్చన్స్ లేవా? సాంగ్ లాంచ్ చేద్దాం. ఓకే, మళ్ళీ సాంగ్ లాంచ్ కంటే ముందు సాంగ్ ఏం లాంచ్ అయ్యాక పాడతారా బ్రో 2 లైన్స్ సాంగ్? పాడడము, డాన్స్ చేయించడం ఏదో ఒకటి అయితే కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇవాళ ఇలాంటి ఏదో జరిగితే నేను ముందే ఊహించా. కాదు, పండగ రోజు మా వాళ్ళంతా ఇంట్లో ఫ్యామిలీతో కాకుండా సుహాస్ గారిని కలవడానికి వచ్చారంటే డెఫినెట్లీ ఇక్కడ మనం అందరం కలిసి పండగ చేసుకోవాలంటే డాన్స్ చేయాల్సింది, అంతే కదా? ప్లీజ్, అదే నాకు చెప్పిన స్క్రిప్ట్. ఏంటి ప్లీజ్, ఏంటి సీరియస్ గా నేను పాడు నువ్వు? కాదు, ఎలానో ఇంకొంచెం సేపట్లో పాట వింటాం కదా, ఫస్ట్ మీరు పాడితే బాగుంటుందేమో 2 లైన్లు. పాడిన సింగర్స్ మొన్న విజయ్ బిల్గనేన్ గారికి చేసి ఏం పాడారండి ఆ సింగర్స్. శక్తి శ్రీ గోపాలన్ గారు ఆ వాయిస్ వినిన తర్వాత ఆబ్వియస్గా పాడమని చెప్పారు. ఆ వాయిస్ ఎలానో వింటాం గా, ఇప్పుడు మీరు పాడితే కొంచెం ఆ తర్వాత ఆ వాయిస్ కూడా వింటాం. ఒక్క లైన్ ఏదన్నా మా కోసం సుహాస్ గారు. ఏంటండి ఏంటి నేను పాట నేను పాడలేను. మీరు పాడాక వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం పాడావు బ్రో అని అడుగుతారు. ప్లీజ్ పాడండి. మీరు 6-8 లో వద్దు, 4-2 లో పాడండి. మీకు ఎంత కంటెంట్ లేకపోతే మాత్రం పాడిచ్చేసి మా మీమ్స్ తెలియకుండా నన్ను మోసం చేయించేసి మీరందరూ డిమాండ్ చేస్తేనే పాడతారంట. కమాన్, మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్స్. అయ్యో సుహాస్ గారు, ఒకే లైన్. ఒక లైన్ పాడితే బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నా. తెలుసు ఎలాంటి బ్రేక్లు ఇస్తారో నాకు తెలుసు, నేను పాడను.